సొంత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. ఇది ఏం ప్రభుత్వమో అర్థం కావడం లేదన్నారు. పేదల భూములు కబ్జా అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వస్తే ఎవరి భూమి వారికే అన్నారని, మరి ఇప్పుడు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. మళ్లీ దొరల పాలన వచ్చిందన్నారు. ఎక్కడ అన్యాయం జరుగుతా అక్కడ పోతా. 8 సార్లు పోయినా ఇంతవరకు రాలే. మా ప్రభుత్వం వచ్చిన వద్ద పాదయాత్రలు అందరూ చెప్పారు, ఎవరి భూమి వారికే, ఎవరి భూమి వారికే. ఇప్పుడు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలరా బాబు? ఇది చాలా సీరియస్. ఇది 500 కోట్ల స్కామ్. దీన్ని ఇమీడియట్ గా ఆ పేద ప్రజలకు న్యాయం జరగాలి. ఇది న్యాయమైన కేసు. ఇంత పెద్ద బుక్కు ముఖ్యమంత్రికి ఇచ్చిన, అదేవిధంగా శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన, ఇక ఇంతకంటే ఏం చేయాలి చెప్పండి? ఒక పార్టీలో పడుకు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే ఇందిరాకు ఆలోచనను, రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే సరి అయిన కేసు ఇది. ఇది న్యాయం జరగాలి. రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి ఇది న్యాయం జరగాల్సిందే. న్యాయం జరగకపోతే నేను అక్కడనే కూర్చుంటా. ఒక వారం 10 రోజుల లోపల నిర్ణయం చేయకపోతే అదే ఊర్లో కీసర దాయలనే ఆమరణ నిరాదీక్ష చేస్తా. ఇంతకంటే చెప్పేది ఏం లేదు.